వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా! రకరకాల స్నాక్స్ కావాలని అడుగుతున్నారు. నేను వీడియోలో చూసి ఈ మోమోస్ అయితే ట్రై చేశాను. మోమోస్ మనకి నాన్ వెజ్‌తో చేసుకోవచ్చు, వెజ్‌తో కూడా చేసుకోవచ్చు. నేనైతే వెజ్ మోమోస్ అయితే చేశాను. నాన్ వెజ్ అయితే ఎగ్, చికెన్‌తో కూడా చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటది మోమోస్ అది. ఎవరికైనా తెలియకపోతే నేను ఎలా చేశానా అనేది చూసి చేసేసుకోండి. ఓకేనా? బిగినర్స్ గానీ, లేపోతే ఏదైనా కొత్తగా కావాలి అనుకున్న వాళ్ళకి, ఈ మోమోస్ తెలీదు అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతదని షేర్ చేస్తున్నాను. చాలా ఈజీయేనండి. పెద్ద కష్టం కాదు. కాపోతే దీనికి ముందు ప్రాసెస్ కొంచెం మనం అన్నీ రెడీ చేసుకొని ఉంటే ఎక్కువ టైం అయితే పట్టదనమాట. నేను ఇలా కళాయిలో ఆయిల్ ఏసుకొని క్యాబేజీ, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసుకుంటాం. మన దగ్గర ఉన్న వెజ్ ఏవైనా వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ ఏసుకోవచ్చు. బీట్రూట్ ఉంటే బీట్రూట్ ఏసుకోవచ్చు. మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. నా దగ్గరైతే ఈ 3 ఉన్నాయి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ మాట. దీనికి ఉల్లిపాయ అది ఏమి ఎయ్యము. ఓన్లీ వెజ్ అన్నీ వేస్తాం మాట. ఆయిల్ మొదట ఏసుకొని ఇది వేసుకుంటాం. వేసుకొని ఇక్కడే మనం సాల్ట్ ఏసుకుంటాం మాట. సాల్ట్ ప్లస్ కారం గుండెయ్యము. మిరియాల పౌడర్ అయితే వేస్తాం. అది అలా వేగుతుంది. వేగుతున్నప్పుడు ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాం అనమాట. ఈ మా వారు హెల్ప్ చేస్తున్నారు. ఆ రోజు సెలవు ఇంట్లో ఉన్నారు. మేడే కదా! మేడే రోజు చేశానమాట ఈవినింగు. కలుపుతున్నారు. కొంచెం హెల్ప్ చేస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. 1 కప్ తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ కదా! ఎక్కువ చేసేసుకొని అది వేస్ట్ అయ్యే కన్నా ఫస్ట్ బాగా వచ్చాయి అనుకోండి. తర్వాత మనం కొంచెం ఎక్కువ చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. అయినా ఈవినింగ్ స్నాక్స్ కదా! లైట్‌గా కొంచెం చేసుకుంటే బెటర్ కదా! అక్కడ అలా కలుపుతున్నారు. ఇంకా కూర విషయానికొస్తే ఇది మనకి డ్రై అయిపోవాలండి. అంటే ఏమాత్రం ముద్దలాగా ఉండకూడదు. అంటే వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలి. మనకి ముద్దలాగా ఉందనుకోండి మోమోస్ అనేది మనకి సరిగ్గా రాదు. విడిపోతదనమాట. అందుకే ఇది బాగా డ్రై అయిపోవాలన్నమాట. దీనిలో మనం ఉప్పు ప్లస్ మిరియాల పౌడరు వేసుకుంటాం. కారము, ఇంకా గరం మసాలా అవి ఏమి ఎయ్యము. అంటే ఎక్కువ హెవీ మసాలాలు అయితే దీనిలో ఎయ్యమాట. కొంచెం లైట్‌గానే ఉంటాయి మోమోస్ అనేది. మీరు పైన ఎప్పుడైనా తింటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లైట్‌గా ఉంటాయి. ఎక్కువ కారంగా ఉండదు. ఇక్కడ మిరియాల పౌడరు కొంచెం పౌడర్ చేసుకొని మిరియాలు పౌడర్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సాల్ట్ ఏసుకున్నాను. అంతే. కారం, పచ్చిమిర్చిలు ఇంకేమి ఎయ్యం. మనం నాన్ వెజ్ చేసినప్పుడు కూడా అంతే. మనం ఎగ్ ఆమ్లెట్ లాగా ఏసుకొని అది చిన్న ఉక్కుడులాగా చేస్తాము. అంటే ఉప్పు కొంచెం వేసుకొని ఉక్కుడులాగా చేసుకొని అది మోమోలో పెట్టియొచ్చు. నాకెందుకో అన్నీ నాన్ వెజ్ చేసేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇడ్లీ కుక్కర్‌లో పెట్టాను కాబట్టి. దానిలో నేను వినాయక చవితికి ఉండ్రాలు అది పెడతాను. మీ అందరికీ తెలిసిందే. దానిలోనే చేశానమాట. మీకెవరికైనా కావాలి అంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ ఉక్కుడులాగా చేసి అంటే ప్లెయిన్‌గా ఉల్లిపాయలు అవన్నీ ఏసేయకూడదు. ప్లెయిన్‌గా ఉక్కుడులాగా చేసుకొని అది కూడా స్టఫ్‌లాగా చేసుకోవచ్చు. ఇది స్టఫ్ ఇక్కడ రెడీ అయిపోయింది చూస్తున్నారా? ఇలా డ్రైగా అయిపోలి ఏమాత్రం మనం వాటర్‌గా ఉండడం ఇవన్నీ బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి మనకి డ్రై అయిపోవాలి. అక్కడ అది అవుతుంది. ఇంకొంచెం డ్రై అవ్వాలనిపించింది. ఈ లోపున ఇక్కడ పిండి కలిపేసి ఉంచేసారు కదా! రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఎలా చేయాలో అనేది చూపిస్తున్నాను. ఇలా చిన్న ఉండల్లా చేస్తాం. మనకి గులాబ్ జామ్ ఉంటది కదా! దానికన్నా కొంచెం పెద్ద సైజు. పూరి కన్నా కొంచెం చిన్న సైజు. మీకు కావాల్సి కొంచెం పెద్దగా పెద్దవంటే దానికి తగ్గంత కూర వేయాలన్నమాట. లోపల స్టఫ్ అంత పెట్టుకోవాలి. నేనైతే ఈ సైజ్ అయితే చేస్తున్నాను. నాకు ఈ ముద్దకి ఆల్మోస్ట్ ఒక 11, 12 లాగా వచ్చాయన్నమాట. అంతే. కొంచెం చేశాను. ఒక కప్పు చేశానన్నమాట. ఇదిగోటి ఇక్కడైతే కూర రెడీ అయిపోయి ఇప్పుడు ఆపేసుకుందాం. ఇంత డ్రైగా అవ్వాలన్నమాట. ఆహ్
ఇది నాకు 11 వాటికి వచ్చింది ఈ కర్రీ అయితే. అంటే స్టార్టింగ్ కదా! ఇంకోసారి చేస్తే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. దీనికి సాస్‌తో తింటే ఇంకా చాలా బావుంటది. టమాటా సాస్‌తో తింటే చాలా బావుంటదన్నమాట. లేదంటే టమాటా చట్నీ. అంటే మనం చేసుకునే చట్నీ కాదు. దానికి వాళ్ళు వేరే చట్నీ ఏదో చేస్తారు. అది గానీ సాస్‌తో గానీ చాలా బావుంటది. ఇలాగా చిన్న పూరి సైజు చేసుకుంటాం. చేసుకొని ఇది 2 రకాల ఫోల్డింగ్‌లు చేయొచ్చు. ఒకటి మనం కజ్జికాయలు చేస్తాం కదా! అలా చేసుకోవచ్చు. చూస్తున్నారా? ఇలా కర్రీ పెడతాం. ఇలా తిప్పుకొని చూస్తున్నారా? ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ పెట్టుకొని ఒక మూటలాగా తయారవుతదనమాట. ఇలా దగ్గరికి మొత్తం పిండంతా అయిపోయాక ఒక్కసారి మీదకి ఇలా ప్రెస్ చేసామనుకోండి, లోపల పెట్టిన స్టఫ్ అనేది పైకొచ్చేయకుండా ఉంటది. ఇదిగోటి ఇలా రెడీ అయిపోయింది. మొత్తం అన్నీ అలాగే చేసేసుకుందాం. ఇంకోటి కూడా మీకు చేసి చూపిస్తాను ఎవరికైనా అర్థం కాకపోతే. ఇలాగా రౌండ్‌గా మనం చిన్న పూరి సైజ్ చేసుకొని, దానిలో స్టఫ్ అంతా వేసుకొని, చిన్న చిన్న ఫోల్డింగ్‌లాగా చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 అయితే కజ్జికాయల్లాగా కూడా చేశాను. కజ్జికాయలు అందరికీ తెలిసిందే. ఇలాగా హాఫ్ లాగా వస్తది కదా! హాఫ్ సర్కిల్‌లాగా అది. మన దగ్గర కజ్జికాయ మిషన్ ఉంటే ఇంకా సులువే. ఆహ్, ఉంటది కదా! దానిలో ముద్ద పెట్టేసి, కర్రీ పెట్టేసి నొక్కేస్తే మనకు అలాగే అయిపోద్ది. అలాగైనా బావుంటది. గానీ ఎక్కువ మోమోస్ అనేది ఈ షేప్‌లోనే ఉంటాయి కాబట్టి బావుంటదన్నమాట. ఇలాగ మూటలాగా దగ్గరగా ఇలా చేయిస్తాము. మి కొంచెం చూసుకోలి మళ్ళీ తెల్లవారిగా ఒత్తేసుకోకూడదు. ఎందుకంటే మీదకి అనేది గట్టి అయిపోకూడదు. ఇదిగోటి ఒక 2 అలా చిన్నదైతే నా కొడుకు చేశాడనమాట. ఇలాగ. ఇలాగ అన్నీ రెడీ అయిపోయి, ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ అయితే వేడి చేసుకున్నాను. ఇది నాకు కుక్కర్‌తో పాటే మోమోస్ చేసుకోవడానికని ఇచ్చాడనమాట హోల్స్‌ది. దానిలో అది పెట్టేసి కింద వాటరేసాను. ఇది అలా పెట్టేసుకొని మోమోస్ అన్నీ దానిలో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఒక 10 మినిట్స్‌లో అయిపోయింది తెలుసండి. చాలా బాగా అయ్యినియి. నాకు ఒక ట్రిప్‌కి అవ్వలేదు. 2 సార్లు పెట్టుకున్నాను. నా ప్లేట్ చిన్నది కదా! మీది కొంచెం పెద్ద ప్లేట్ లాంటిది కాపోతే ఇంక దేనిలోనే స్టీమ్ పెట్టుకోవాలనుకుంటే అన్నీ ఓ దానిలో పెట్టుకోవచ్చు. నాకు దీనిలో చాల్లేదు. అందుకు కొంచెం పెట్టుకున్నాను. తర్వాత ఇంకోటి. పైన కొంచెం ఇలా నూనె అప్లై చేస్తే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతది. ఇదిగోటి 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూసేసరికి ఇలాగ అయ్యాయి. ఇప్పుడు మనం ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఆవిరి వస్తుంది కాబట్టి వేడి మీద తీసేయకూడదండి. కొంచెం అంటే ఇలా మూత తీయగానే తీసేస్తే మనకి అది అప్పుడు ఆవిరి ఆవిరిగా ఉంటది కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాయి. విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటది. లేదంటే ప్లేట్‌కి అంటికిపోవడానికి ఛాన్సెస్ ఉంటదనమాట. కొంచెం చల్లారాక తీసేసుకుందాం. ఓకేనా? జాగ్రత్త ఆవిరి ఉంటది. కొంచెం నెమ్మదిగా తీసుకుంటే బావుంటదనమాట. ఇప్పుడు పిల్లలు ఈవినింగ్ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు సెలవులు కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇది తినాలనుంది, ఏది తినాలనుంది, ఏదైనా వెరైటీ చేయమని. అంతకన్నా పకోడీలు, బజ్జీలు ఇదే కన్నా ఇదైతే స్ట్రీమ్ కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది. పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టడానికి బావుంటది. మైదా మంచిది కాదు హెల్త్‌కి. బట్ పర్వాలేదు. ఎప్పటికైనా ఒకసారి చేసుకోవచ్చు. ఆ పకోడీలు, బజ్జీలు, ఆయిలు ఫుడ్ కన్నా ఇది బెటరే అనిపిస్తుంది నాకైతే. ఇదిగోటి ఇలా ప్లేట్‌లో అయితే పెట్టేసి చల్లారుస్తున్నాను. బాగా అయిపోయాయండి. విడడం లేదు. చాలా బాగా అయిపోయింది. ఇక్కడ మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూసేయండి. రెండైతే నేను ఇంట్లో కొంచెం బరబట్టి కర్రీ ఉంటే అది పెట్టేసాననమాట. ఎందుకంటే కర్రీ సరిపోలేదు. అందుకని అది కూడా పెట్టేసాను. అది కూడా బావుంది. ఇది బరబట్టి కర్రీ ఇదమాట. ఏది ఓపెన్ చేశానో అదే ఫస్ట్ బరబట్టిది వచ్చింది. చూస్తున్నారా? చాలా బావుంది. దీంతోని సాస్ ముంచుకొని తింటే చాలా బావుంటది. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. ఎవరికైనా బావుంటది. హెల్తీ ఫుడ్ కూడా ఇది. దీనిలో మైదా పిండి ఒక్కటే మంచిది కాదు. మిగతావన్నీ మంచిదే. వెజ్ మంచిది, స్ట్రీమింగ్‌ది మంచిది, ఆయిల్ ఫుడ్ కన్నా ఇది బెస్ట్. ఇదిగో ఇది కర్రీది మాట. చాలా బావుందండి. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేసేయండి మరి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.